మాతృదేవోభవ. ఎంత అదృష్టముమ్మా జగన్మాత, ఎంత అదృష్టముమ్మ నిన్ను నెప్పటికిన్ తలవంగగోరు నిశ్చింతగనుండు జీవనము చేకురజేసితి. ఎంత అదృష్టముమ్మ నిన్ను నెప్పటికిన్ తలవంగగోరు నిశ్చింతగా వారు జీవనమును చేకురజేసితివి. ఎంత అదృష్టముమ్మ నిన్ను నెప్పటికిన్ తలవంగగోరు నిశ్చింతగా పారు జీవనము చేకురజేసితివి. ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొల్తును, ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొల్తు, శివమై భవబంధములందు చిక్కి ఆవంతగా చిక్కి చిక్కనిది అయిన మదాత్మను గుమ్ము తల్లిరో. శివమై భవబంధములందు చిక్కి ఆవంతగా చిక్కి చిక్కనిది అయిన మదాత్మను గుమ్ము తల్లిరో. ఎంత అదృష్టం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 831వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నిజంగా భౌతిక జీవనం మొత్తాన్ని ఒక త్రాసులో ఒకవైపు పెడితే భగవంతుని యందు అచంచల విశ్వాసము, ఆయన దర్శనం కోసం చేసే సాధన త్రాసులో రెండో వైపు పెడితే రెండవది ఎక్కువ బరువు తూగుతుందండి. జీవితంలో అదే ఎప్పుడు ముఖ్యం. భౌతికంగా మనం సుఖపడినా దుఃఖపడినా పోరాడినా ఆరాటం పడినా అలసిపోయినా సొలసిపోయినా ఈ అనుబంధాలు ఎంతగా మనల్ని మురిపించినా మరిపించినా అన్నీ చివరికి ఆత్మజ్ఞానానికి దారితీయవలసింది. నేనెవరు అని విచారణ చేసి అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే వాక్యాల అర్థాన్ని సమన్వయం చేసుకుని అనుభూతికి తెచ్చుకోలేకపోతే ఏ జన్మైనా వృధాయే, మానవ జన్మ మరీ దారుణంగా వృధా. ఎందుకంటే ఆ అవకాశం మానవులకే ఎక్కువ ఉంది, దాన్ని కూడా వాళ్ళు సాధించుకోవడం లేదు. ఎంత అదృష్టమమ్మా, నేను నెప్పటికీ తలవంగగోరు నిశ్చింతగా బారు జీవనము చేకూర చేసిది. ఆధ్యాత్మికమైనటువంటి సాధన పెరుగుతున్న కొద్దీ సర్వమానవ సమానత్వాన్ని, సర్వజీవ సమానత్వాన్ని కూడా మనం కాంక్షిస్తున్న కొద్దీ మన హృదయం విశాలమై విశ్వరూప సందర్శనం అవుతుంది. విశ్వరూప సందర్శనం అంటే అదే, ఏదో ఓ పెద్ద మనిషి నుంచిన 20 చేతులు 30 కాళ్లతో కనపడడం కాదు, భయపెట్టేలాగా. ఈ విశ్వంలో కనపడుతున్న ముఖాలు, చేతులు, కాళ్ళు, అవసరాలు, ఆర్తులు అన్నీ ఆ భగవంతునివే, ఒకే ఒక స్వరూపం. అప్పుడు మనం ఎవరి వైపు ఉండాలో స్పష్టంగానే తెలిసిపోతుంది, ఎందుకోసం పుట్టామో కూడా తెలిసిపోతుంది. కేవలం ఈ శరీరం కోసం కాదు, ఇతరుల కోసమే, అందున అన్నార్తుల కోసమే, అందున బాధితుల కోసమే, అందున దీనుల కోసమే, అందున బలహీనుల కోసమే. అప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేయాలో అదే చేస్తారు. దోపిడీ ఎందుకు ఉంటుంది సమాజంలో? అంతా విశ్వమంతా విష్ణువు, విశ్వమంతా ఒకే ఒక రూపం అనే భావన లేకపోవడమే ఈ స్వార్థానికి, ఈ దోపిడీకి ప్రధాన కారణం. అది తెలుసుకోగలేకపోవడం వల్లే సిద్ధాంతకర్తలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సిద్ధాంతాలు కనిపెట్టినా అన్నీ విఫలం అవుతున్నాయి. ఇదివరకు ఒక వర్గం దోచుకుంటే ఇప్పుడు ఇంకో వర్గం దోచుకుంటున్నారు. అధికారానికి ఎక్కగానే ఆ వర్గానికి ఎందుకు వస్తుందో ఆలోచన, తాము పడిన కష్టాలు ఎందుకు మర్చిపోతున్నారు అంటే మళ్ళీ అక్కడ అహం ప్రవేశించింది. అహం మమ అనే అనర్థాలకి మూల కారణం అదే. అది మనం మర్చిపోవాలంటే ఎప్పటికీ మనస్సులో ఒకే ఒక స్మరణ, భగవత్ స్మరణ నడుస్తూ ఉండాలి. అందుకే నేను ఎప్పటికిన్ తలవంగగోరు నిశ్చింతగా పారు జీవనము చేకూర చేస్తే. ఎప్పుడూ నిన్నే తలుచుకోవాలని అనిపిస్తోందమ్మా. మనస్సులో ఆ పంచాక్షర జపం మానాలని అనిపించట్లేదు, అసలు మాంతి చాలా చికాగ్గా ఉంటుంది. అంతకంటే కావలసింది ఏమిటనిపిస్తోంది. ఎన్నో చోట్ల ఎంతోమంది మన ఎదురుగానే ఎన్నో రకాల చర్చలు చేస్తూ ఉన్నా ఆ చర్చల్లో పాల్గొనకుండా మనస్సులో నమశివాయ అనుకోవడమే చాలా ఆనందం కలిగిస్తోంది. ఈ చర్చల వల్ల ఒరిగేది ఏమీ లేదు, ఎంతకాలం చర్చించినా ఒకటే. ఎందుకంటే ఎవడు తప్పును వాడు ఒప్పుకోడు, మౌనంగా ఉన్నప్పుడే వాడు తప్పు వాడు ఒప్పుకుంటాడు. 10 మందిలో ఎప్పుడూ ఒప్పుకోడు. ఎంత మూర్ఖుడు ఒప్పుకోడు, ఎంత అవివేకి ఒప్పుకోడు, ఎంత అమాయకుడు ఒప్పుకోడు, సమర్థించుకుంటూనే ఉంటాడు ఏదో రకంగా. మన తప్పు మనం ఒప్పుకోవాలంటే మనం ఏకాంతంగా ఉండి ఆలోచించుకోవాల్సింది. తప్పితే పూజామందిరంలో భగవంతుల ముందు కూర్చుని ఆలోచిస్తే ఒప్పుకుంటాం. ఎందుకంటే అక్కడ ఆయన మనం, నిజానికి ఆయనే మనం లేం కాబట్టి అక్కడ ఒప్పుకోక తప్పదు. కాబట్టి పూజామందిరం ప్రాధాన్యమే అది.
అలా ఉంటే నిశ్చింతగానే అమ్మవారిని తలుచుకుంటూ జీవితాన్ని గడిపే అనిపిస్తుంది. అందుకే నిన్ను ఎప్పటికింతలవంగ గోరు నిశ్చింతగా పారు జీవనము. జీవనము అంటే జీవితము, నీరు అని రెండు అర్థాలు ఉన్నాయి. జీవితం అయితే సాగుతుంది, జీవనం అయితే పారుతుంది. పారు అంటే ప్రవహించు. ఎప్పుడు నిన్ను తలుచుకుంటూ నిశ్చింతగా జీవితాన్ని గడిపేయాలనే దృష్టి నాకు రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావమ్మా. అంతకంటే కావలసింది ఏముంది తల్లి? అటువంటి దాన్ని నిన్ను ఏమిచ్చి నిన్ను ప్రార్థించాలి, ఏమిచ్చి నిన్ను మీరు రుణం తీర్చుకోవాలి? భగవంతుడు రుణం తీర్చుకోగలమా? తల్లి రుణం తీర్చుకోలేము, దేవుడు రుణం తీర్చుకోలేము. అందుకని తల్లే దైవం. ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని కొలుతూ. ఎందుకంటే శివమై భవబంధములందు చిక్కి ఆవంతక చిక్కి చిక్కనిది అయిన మద ఆత్మను గొమ్ము తల్లి. జీవుడు దేవుడు భేదం లేదు. జీవాత్మే పరమాత్మ, పరమాత్మే జీవాత్మ. అటువంటిప్పుడు శివమై నేను అని దేని నేను అనుకుంటున్నానో అది శివమే కదా. అది భవబంధములందు చిక్కి నువ్వు చేసిన ఈ సృష్టి కారణంగా శివుడు భవబంధాల్లో చిక్కుకున్నాడు. పరమాత్మ జీవాత్మ కింద భాషిస్తున్నాడు. ఈ జీవాత్మ తాను వేరు అనుకుంటున్నాడు. ఆవంతగా చిక్కి చివరికి ఆవగించంతా చిక్కిపోయింది. ఇంకా అంత కనపడినంత నలుసుగా అసలాత్మ కనపడకుండా పోయింది. ఈ ప్రేతాత్మ మిగిలింది. శివమై భవబంధములందు చిక్కి ఆవంతగా చిక్కి చిక్కనిదే అయిన మదాత్మ. చివరికి నాకు అది చెక్కడం లేదు, నేనేదో వేరే అనిపిస్తోంది. ఓ మనిషినని, ఓ మగవాడినని, నాకో పేరుందని, నాకో కులం ఉందని, నాకో మతం ఉందని, నాకో ప్రాంతం ఉందని, నాకేదో పెద్ద వారసత్వం ఉందని, ఇవన్నీ లేనిపోని అహంకారాలు దుఃఖాలు ఏవో ప్రవేశిస్తూ ఉన్నాయి. అవేవో గొప్పవి అని అనుకోగానే సరిపోలేక అవి ఇప్పుడు లేవనేసరికి బాధ. ఏమిటో విచిత్రంగాను నాకే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. మనం ఏ మతానికి చెందిన వాళ్ళమో ఆ మతం లోకువైపోతుంది. మనం ఏ భాష మాట్లాడుతున్నామో ఆ భాష లోకువైపోయింది. చివరికి మనం అంతో ఎంతో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆధార్ కార్డులో ఏ కులం రాసేసారో ఆ కులం కూడా లోకువైపోతుంది. చివరికి నేను అన్నదల్లా లోకువైపోతుంది. ఏమిటి ఈ శనికి నేనే కారణమా? మనం అన్నదల్లా లోకువైపోతుంది అంటే మనమే కారణమా? మన గ్రహస్థితే మొత్తం మనం ఉన్న సమూహాన్ని కూడా నడిపిస్తోందా అని ఆలోచన రాదా? అంచేత ఈ నేను కులము, ప్రాంతము, మతము, దేశము, సంస్కృతం అనుకుంటున్నామే. దీనికి సంబంధించిన నేను వదిలేసి విశ్వమంతా వ్యాపించినటువంటి నేనును గుర్తించగలిగితే అదే మోక్షం, అదే విశ్వరూప సందర్శన యోగం. ఎంత అదృష్టమమ్మ నేను నెప్పటికింత లవంగగోరు, నేను నెప్పటికింత లవంగగోరు, నిశ్చింతగా బారు జీవనము చీకురజేసితివి. ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొంతు తల్లి, ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొంతు. శివమై భవబంధములందు చిక్కి ఆవంతగా చిక్కి చిక్కనిది అయిన మద ఆత్మను గుమ్ము తల్లిరో. ఈ జీవాత్మ అనేది లేకుండానే చేసి పరమాత్మలో కలిసిపోయేలా చేయవమ్మా. విశ్వమంతా ఒకే స్వరూపంగా ఎప్పుడూ నా మనస్సులో ఉంటే ఎవరిని ఎవరూ బాధించరు. ఏ దేశానికి మరో దేశం కానీ, ఏ వ్యక్తికైనా మరో వ్యక్తి కానీ బానిస కాడు. కానీ ప్రపంచ చరిత్రలో బానిస యుగాలు నడవడానికి, దోపిడీలు నడవడానికి, ఒకరి స్వాతంత్ర్యాన్ని మరొకరు హరించడానికి మూల కారణం ఈ భావన లేకపోవడమే. అందుకే భారతీయులు కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చిక్కి శల్యమై సంగ్రామం చేయవలసి వచ్చింది. ఆ సంగ్రామంలోనే మహావీరులైనటువంటి వారిని కొంతమందిని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక మహావీరుడు, సూర్యుళ్లా ప్రకాశించిన చంద్రుడు. కంకాళమ్మును చేసిరి భువని పక్కాదోపిడి దొంగలై, జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందూ ఫౌజెత్తితిన్, ఢంకామ్రోగును భారతావనిని జెండానెత్తెదన్నేడిటన్, సంకెళ్ళం తెగవైతునంచెనె శభాష్ చంద్రుండు సూర్యుండునై, సుభాష్ చంద్రుండు సూర్యుండునై, సంకెళ్ళం తెగవైతునంచనే. జై హింద్ జై హింద్ జై హింద్. హింసని హింసతోనూ ఎదిరించాలి. భారతీయుల పరాక్రమం ఎటువంటిదో బ్రిటిష్ వారికి తెలియజేయాలి అని నినదించిన మహానుభావుడు సుభాష్ చంద్రబోస్. కంకాళమ్మును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై, జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందూ ఫౌజెత్తితిన్, ఢంకామ్రోగును భారతావనిని జెండానెత్తెదన్నేడిటన్, సంకెళ్ళం తెగవైతునంచెనే సుభాష్ చంద్రుండు సూర్యుండునై, శభాష్ చంద్రుండు సూర్యుండునై. బాధలు పెడితేనండి చంద్రుడు లాంటి వాడు కూడా సూర్యుడిలా మారిపోతాడు, మనం గ్రహించాలి.
అమాయకులు మన ఇళ్లలోనే ఉంటారు, మన కార్యాలయాల్లో ఉంటారు, మన జీవితంలో చాలా చోట్ల అమాయకులైన వారు తారసపడతారు. స్త్రీలు పురుషులు ఏ భేదమూ లేదు అక్కడ. వాళ్ళని మనం లోకు కట్టేస్తాం, ఏం అనడం లేదు కదా అని. ఇంకా ఏడిపించాలని చూస్తాం. ఆ అమాయకత్వం మహత్తరమైన వైరాగ్యం కూడా కావచ్చు. దాని చేతకానితనం కిందే అంచనా వేయక్కల. వారికి ఏమీ అక్కర్లేకపోవచ్చు ప్రపంచంలో, అందుకే వాళ్ళు అలా వదిలేశారు. మనం ఏం చేసినా పడుతున్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఇంకా తొక్కేయాలని చూస్తే ఆ అమాయక ప్రాణిలో కూడా వెలుగొందేటువంటి ఈశ్వరుడు ఊరుకోడండి. వాడి తరఫున పోరాడడానికి మరొకటికి శక్తిని ఇస్తాడు. వాడు వచ్చి మొత్తం దుంప తెంచేస్తాడు పట్టుకుని. అప్పుడు తెలిసి వస్తుంది మనకంటే బలవంతులు ఉన్నారా బాబు, తాడిని దన్నేవాడు ఉంటే వాడు తలం దన్నేవాడు ఉంటాడని. కంకాళమ్మును చేసిరి ఈ భూమిని, అస్థిపంజరాన్ని చేసి పారేశారు భారతదేశాన్ని. శుభ్రంగా వండుకునే పాత్రలు తీసి ఇంగ్లీషు వాళ్ళకి కనిపెట్టినవి, జర్మనీ వాళ్ళకి కనిపెట్టినవి, వాళ్ళ వ్యాపారాల కోసం అవన్నీ పట్టుకొచ్చి ఆహారాన్ని నిర్వీర్యం చేశారు. శక్తివంతమైన ఆహారం తినే భారతీయుల్ని తినకుండా చేశారు. వేషం మారిపోయింది, భాష మారిపోయింది, సంస్కృతి మారిపోయింది. అన్ని విధాలా ఇక్కడ వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంగ్లీషు వాళ్ళు వస్తే తప్ప ఆడాళ్ళకి విద్య చెప్పాలనే విషయం కూడా వీరికి తెలియదని అజ్ఞానంలో పడేశారు ఈ జాతిని. ఏ వృత్తికి అవసరమైనటువంటి విద్య ఆ స్త్రీకో ఆ పురుషుడికో తల్లి కానీ తండ్రి కానీ నేర్పుతున్నప్పుడు వేరే ఎందుకండి విద్య? ఈ ఇంగ్లీషు విద్య వల్ల మనకు వచ్చి పడింది ఏమిటండి? శని తప్ప. సర్వనాశనం అయిపోవడం తప్పితే ఇంగ్లీషు విద్య వల్ల ఏమొచ్చి పడిందండి? ఎక్కడైనా ఆత్మీయత ఉందా, అనుబంధం ఉందా, తెలివితేటలు ఉన్నాయా? అసలు చూడడం కంఠస్థం చేయడం, చూడడం కంఠస్థం చేయడం, దాన్ని ఎక్కడో అప్పగించడం. కనీసం పిలుపుల్లో ఆత్మీయత లేవు, పిల్లలకు నేర్పే పదాల్లో స్వచ్ఛత లేదు. యాపిల్, బ్యాటు, క్యాటు, డాగ్మన, పిల్లాడ పుస్తకం తీయగానే దిక్కుమాలిన పదాలు, అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు మానేసి జీవాత్మ పరమాత్మలో లేనవయ్యే విధంగా ఒక అంతర్గతమైన శోధన జరగడానికి వీలైనటువంటి పదాలని సామెతల్లో, జాతీయాల్లో చేర్చి పుస్తకాల్లో పెట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పారే. అడుసు దొక్కనేల, కాలు గడుగనేల అన్న సామెత ఎవరికైనా అర్థమైతే పిల్లాడు అనవసరంగా వెర్రి వ్యాపారాలు పెడతాడండి? ఎవడైనా పెద్దయ్యాక అనవసరంగా ఎవరి పనులైనా నెత్తి మీద వేసుకుంటాడండి? అడుసు దొక్కనేల, కాలు గడుగనేల ఎందుకు అనవసరంగా బురద తొక్కుతావు? బురదగా ఉన్న చోట కాలు పెట్టకూడదని తెలియదా? మళ్ళీ దాని కాళ్ళు కడుక్కుంటానంటావు. అదో దండగా ఇదో దండగా. వీళ్ళు చాలా సందర్భాల్లో మనం చేస్తున్న పని ఇదే. దీన్ని ఎలా పరిష్కరించాలో తెలియక ఏదో చిత్రమైన పరిష్కారం కూడా చూపిస్తున్నాం, తాత్కాలిక పరిష్కారం. దానివల్ల ఇంకాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. దానికి పరిష్కారం అది కాదు, శాశ్వతమైన పరిష్కారం ఆలోచించాలి. తాత్కాలిక చర్య ఎప్పుడూ తాత్కాలిక చర్య. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సరిగ్గా నడవడం లేదు, అందువల్ల ఎవరు చేరడం లేదు. ప్రైవేటు పాఠశాలలో చేస్తున్నారంటే మీడియం గురించి కదా, ముందు పాఠాలు చెబుతున్నారా? పాఠాలు చెబితే ఎందుకు చేరండి? పాఠాలు చెప్పి తెలుగు మాధ్యమంలోనే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చేలా చేస్తే వారికే ర్యాంకులు వస్తున్నాయంటే తెలుగు మాధ్యమంలోనే చేరతారు, ప్రభుత్వ పాఠశాలలోనే చేరతారు. దానికి పరిష్కారం అది. ఆ పరిష్కారం ఎప్పుడవుతుంది? ప్రభుత్వ పాఠశాలలో శ్రద్ధ ఎప్పుడు పెరుగుతుంది? ఉపాధ్యాయుల పిల్లలందరూ అక్కడే చదివినప్పుడు పెరుగుతుంది. మంత్రుల పిల్లలు, నాయకుల పిల్లలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు ఎవరు ప్రభుత్వ ఉద్యోగం మీద, ప్రభుత్వ ఆదాయం మీద నేరుగా ఆధారపడి బతుకుతున్నారో వారందరి పిల్లలు అక్కడ చదివినప్పుడు అవన్నీ బాగుంటాయి. అందరూ బాధ్యత వహిస్తారు. వాళ్ళ అబ్బాయిలు చదువుతున్నారు అంటే డిఈఓ గారు కూడా రెండోసారి పర్యటనకు వస్తారు. అక్కడ ఏం చెబుతున్నారు ఏమిటని. వాళ్ళ అబ్బాయి అక్కడ చదవట్లేదు, బొంబాయిలో చదువుతాడు, ఈయనకి అనవసరం. ఏమైతే ఎవరో పాపం బడుగు బలహీన వర్గాల వారు ఏమీ ఫీజు ఎక్కడ డబ్బు చెల్లించలేని వారు చేరతారు అక్కడ. వారి గురించి ఎవడు పట్టించుకుంటాడు? వీళ్ళకి చదువు అక్కర్లేదని వీళ్ళు వ్యాఖ్యానాలు చేస్తారు. దానికి పరిష్కారం ఏమిటంటే పెద్దవాళ్ళు ఎవరైతే వ్యవస్థకు బాధ్యత వహిస్తున్నారో వాళ్ళ పిల్లలే అక్కడ చదవాలి. మంత్రులు, నాయకులు, పంచాయతీ బోర్డు సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు వాళ్ళ కొడుకులని, కూతుళ్ళని, మనవాళ్ళని, మనవరాళ్ళని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివిస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం ఏడాదిలో బాగుపడుతుందండి. ప్రతి విద్యాలయం శాంతినికేతనం అవుతుందండి. ఒక అపూర్వ జ్ఞానమందిరం అవుతుందండి. బాసర క్షేత్రం అవుతుందండి ప్రతి విద్యాలయం. ఎవరి మటుకు వాళ్ళ మనం తప్పించుకుంటున్నాం వ్యవస్థ నుంచి, మనకెందుకని. పేదవాళ్ళని మభ్యపెట్టడానికి ఏవో కబుర్లు చెబుతున్నాం. ఇప్పుడు ఇది తీసి మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియం పెడితే మాత్రం బాగుంటుందని ఏమైనా ఉందా? ఇంకాస్త చెడుతుంది. మొహమాటం వెళ్ళి చెప్పడానికి ఇంకాస్త చెడుతుంది. ఇది చెప్పలేని వాళ్ళు అది చెప్పలేరు. ఉట్టికెగలేనమో స్వర్గానికి ఎగురుతుందా?
సమస్యకు పరిష్కారం అది ఉన్న చోట విద్యను గట్టి చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులు సరిగ్గా నడవట్లేదు అంటే అజమాయిషీ పెంచి వైద్యులందరూ సక్రమంగా అక్కడ ఉండేలాగా పనిచేసేలాగా చెయ్యాలి ఖచ్చితంగా. మంత్రులకి ఆ ప్రభుత్వానికి బాధ్యత వహించే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఎవరికి ఏ వ్యాధి వచ్చినా అక్కడే వైద్యం చేయించుకోవాలి. అంతేకాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి జబ్బు చేస్తే కూడా 2 ఏళ్ల పాటు అపోలో ఆసుపత్రుల్లో పెట్టి వైద్యం చేయించే దేశం మనది. ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు పెట్టలేదు? మంత్రుల్ని ముఖ్యమంత్రులు నేను 80 కోట్లు చెల్లించారు అపోలో ఆసుపత్రికి చెన్నై ప్రభుత్వం వారు. ఎవరు సొమ్ము? ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనాయి? అక్కడ ఎందుకు జరగలేదు వైద్యం? అంటే నాయకులు బాగుంటే చాలు, మంత్రులు బాగుంటే చాలు, శాసనసభ్యులు బాగుంటే చాలు, అధికారం ఉన్నవాళ్ళు బాగుంటే చాలు, డబ్బు ఉన్నవాళ్ళు బాగుంటే చాలు. అధికారం లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు. అదే దోపిడీ. సుభాష్ చంద్రబోస్ ఏ దోపిడీకి వ్యతిరేకంగా, ఏ పరాయి పాలనకి వ్యతిరేకంగా పోరాడాడు. ఇంచుమించు అదే పాలన ఇప్పుడు నడుస్తోంది. మనల్ని మనం పరిపాలించుకోకపోతున్నాం. మనలో బలహీనులైన వాళ్ళకి, మనలో పేదవాళ్ళైన వాళ్ళకి ఆ సంపదను అందజేయలేకపోతున్నాం. ఆనాడైనా ఈనాడైనా పరిపాలనలో లోపాలు మనం ప్రధానంగా ఎత్తి చూపుకుని విమర్శ చేసుకోకపోతే ఎవ్వరూ దేనికి బాధ్యత వహించరండి. ఆధ్యాత్మిక ప్రవచనం అంటే ప్రపంచాన్ని నుంచి తప్పించేసి ఓ నదీ తీరంలో కూర్చోబెట్టి దేవుని ప్రార్థన చేయించడం కాదు. ఎవరి జీవితాన్ని వాడు కాళ్ళ మీద నిలబడి స్వచ్ఛందంగా ఎదుర్కొని సవరించుకునేలాగా చెయ్యడం, ఆ చైతన్యాన్ని కలిగించడమే ఆధ్యాత్మికత. ప్రతి ఒక్కరూ దైవస్వరూపమే అయినప్పుడు దైవమే కదండి ఓడిపోతున్నది. ఎక్కడ దైవమే కదండి దోపిడీ చేస్తున్నది, దైవమే కదండి దోపిడీకి గురవుతున్నది. మరి తేడా తెలుసుకోవద్దండి. ఆ దేవుణ్ణి విడిగా పెడతామా సమాజం నుంచి? ఓ గుళ్ళో ఓ మూల ఓ విగ్రహం పెట్టేసి ఆయన పూజిస్తే చాలు మిగిలినవన్నీ అయిపోతాయి. ఎలా అయిపోతాయి? అక్కడ కూడా దోపిడీ జరుగుతున్నది. అదే విపరీతంగా గుళ్ళు కడుతున్నారు, విపరీతంగా తీర్థాలు యాత్రలు జరుగుతున్నాయి. దేశంలో ధర్మం పెరుగుతోందన్నటువంటి ధోరణి కనపడడం లేదు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. మరి స్వధర్మాన్ని సరిగ్గా ఆచరించినటువంటి ప్రభుత్వ వైద్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే ప్రభుత్వం సొమ్ము తింటున్న వాళ్ళు స్వధర్మాచరణ చేయట్లేదు అంటే ఏ రకంగా బొట్టెట్టుకుంటారు, ఏ రకంగా గుళ్ళోకి వెళతారు, ఏ రకంగా సత్యనారాయణ వ్రతం చేస్తారు, అసత్యాలు చేస్తూ, అసత్యాలు మాట్లాడుతూ. ప్రైవేటుగానే బతుకుతున్నాం. మనము తప్పించుకుందుకు అవకాశం లేదు. మనం ప్రజల దగ్గరే జీతం తీసుకుంటున్నాం నేరుగా. ప్రైవేటు వాళ్ళు బాధ్యులు, ఎందుకంటే ప్రజల దగ్గరే తీసుకుంటున్నారు. వాళ్ళు ఫీజులు కడుతున్నారు, అక్కడ వాళ్ళు రుసుములు చెల్లిస్తున్నారు. అక్కడ జరుగుతుందా లేదా? అక్కడ మాత్రం మన ధర్మం మనం సరిగ్గా చేస్తున్నామా లేదా? ఇలా ప్రతి వ్యక్తి భగవద్గీత కర్మయోగంలో చెప్పినట్టుగా తన ఉద్యోగానికి, తన సంసారానికి, తన పనికి బాధ్యత వహించి స్వధర్మ ఆచరణే నిజమైన భక్తి, వర్క్ ఈజ్ వర్షిప్ అని గ్రహించగలిగితే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళలాగే మనల్ని మనం దోచుకునే పరిస్థితికి రాకుండా ఉంటాం. దాన్నే ఆనాటి మహావీరులు ఎదిరించారు. కంకాళమ్మును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై. మీరేదో రైళ్లు వేశారంటే మా వాళ్ళు ఏదో ఔదార్యం అనుకున్నారయ్యా. మా ధాన్యాలన్నీ మీ దేశానికి పంపించుకోవడానికి కదా, ఓడరేవుల దగ్గరికి పంపడానికి కదా మీ రైలు మార్గాలండి. మీరేదో వైజ్ఞానిక సౌకర్యాలు కల్పించారంటే అవన్నీ మా వాళ్ళు ఏదో ఉద్ధరించడానికి అనుకున్నారు. మమ్మల్ని దోచుకోవడానికి కదా మీ సైనికులను ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతానికి పంపి ఎక్కడ ఉద్యమం చెలరేగితే అక్కడ అణిచివేయడం కోసం కదా మీరు రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు వేసుకునేది తెల్ల దొంగలారా అన్నాడు సుభాష్ చంద్రబోస్. జంకును గొంకును లేక మీ కొరకే ఆజాద్ హింద్ ఫౌజ్ ఎత్తితను. ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక భారతీయ సైన్యాన్ని స్థాపించాడు. దానికోసం అవసరమైతే ఇతర దేశాల సాయం కూడా కోరాడు. ఆపద్ధర్మం ప్రకారం కోరడం ఎప్పుడూ తప్పు కాదు, అది దేశభక్తికి వ్యతిరేకం కాదు. ప్రతి రాజు పూర్వం యుద్ధం చేసినవాడు ధర్మం నిలబడాలంటే సాటి రాజుల సహాయాలు కోరేవాడు. ధర్మరాజు ధర్మపక్షమైనప్పటికీ 7 అక్షోహిణుల సైన్యం ఆయన వెనకాల వచ్చిందంటే ఆయన సొంతం. అది ధర్మం కోసం నిలబడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగాడు, తప్పే ఉందండి. శ్రీకృష్ణుడినే సాయానికి అడిగారు అందరూ. అలాగే ధర్మరాజు అడిగాడు. ఇతర దేశాల సాయం కోరడం తప్పు ఎప్పుడూ కాదు. మన అభిప్రాయాల్ని, మన వాదాన్ని సమర్థించే దేశాల సాయం మనం కోరతాం. కాకపోతే సాయం పేరు మీద వాళ్ళకి బానిసలు కావద్దు, అది వేరే విషయం. సుభాష్ చంద్రబోస్ దేశభక్తిని రవ్వంత కూడా మనం శంకించాల్సిన పని లేదు. ఆయన మహావీరుడు, భారతమాత ప్రియపుత్రుడు. మీకోసమే స్థాపించాను ఈ సంస్థని. మీ సంగతి చూస్తా. ఢంకామ్రోగును భారతావని జెండా నెత్తెదన్నేడిటన్. ఇదిగో జెండా ఎత్తుతున్నా. జై హింద్ జై హింద్ జై హింద్ అని ఆ మహానుభావుడిచ్చిన నినాదం ఇప్పటికీ కూడా ప్రతి కార్యక్రమంలో మనం జనగణమన పాడిన వెంటనే చివరి జై హింద్ అనే నినాదంతో మనం నడిపిస్తూ ఉన్నాం, ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. జై హింద్ నినాదం ఆయన సృష్టి. ఢంకామ్రోజగజి, ఇక్కడ మొత్తం ఢంకా మ్రోగిస్తా భారతావనలో. ఈ ఢంకాకి తిరుగులేదు ఇంకా. ఇది వేదాంత డిండిమం.
ఏ శాస్త్రమైనా దెబ్బతింటుంది కానీ, ఏ శాస్త్రమైనా మార్పులకు గురవుతుంది కానీ, ఏ శాస్త్రమైనా ఆచరణ కారణంగా విఫలం కావచ్చు కానీ వేదాంత శాస్త్రం కాదండి. అంతిమంగా అందరూ నేర్చుకోవాల్సిన శాస్త్రం వేదాంతం. అదే ఫిలాసఫీ. ఎన్ని ఫిజిక్స్లు, ఎన్ని కెమిస్ట్రీలు, ఎన్ని రకాల శాస్త్రాలు, బోటనీలు, జువాలజీలు చదివినా అంతిమంగా అన్ని వేదాంతానికి దారి తీయవలసింది. అందుకే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వేదాంత మతం అని కూడా అంటారు. వివేకానందుడు పెట్టిన పేరేదే. ఇది వేదాంత మతం అన్నాడు ఆయన. ఏ రిలీజియన్ ఆఫ్ ఫిలాసఫీ అన్నాడు ఆయన. అందుకని ఆ గొప్పతనాన్ని గ్రహించి అందరం ఆ మార్గంలోకి వెళ్ళవలసింది. ఆ వేదాంత డిండిమాన్ని మోగిస్తారయ్యా అని సంకెళ్ళని తెగవేతును. నా జాతికి మీరు బిగించినటువంటి సంకెళ్ళు నేను తెంపి పారేస్తా. సుభాష్ చంద్రుండు సూర్యుండునై. చంద్రుడా, ఆయన సూర్యుడిలా విక్రమించాడు. అంతే కదా, బానిసలా చూసి బాధపెట్టడం మొదలుపెడితే చంద్రుళ్ళందరూ సూర్యుళ్ళు అవుతారు. పేదవాళ్ళు పెను తుఫాన్లు అవుతారు. ఎంతకాలం భరిస్తారు? అందుకే కవి నేర్పుగా సుభాష్ చంద్రుండు సూర్యుండునై అని శభాష్ చంద్రుండు సూర్యుండునై అన్నాడు. ఇంకొక మహానుభావుడు, స్వాతంత్ర్యం మది జన్మ హక్క గునురా సాధించుటే గాని మీ దాతృత్వంబున కంగలార్చదమే. స్వాతంత్రం నా జన్మ హక్కు, స్వాతంత్రం నా జన్మ హక్కు అని నిర్ణయించాడు మహానుభావుడు. ఈ పాటికి ప్రేక్షకుల మనస్సుల్లో ఈ సుప్రభాత సుందర సమయంలో మెదులుతూనే ఉంటాడు ఆ మహానుభావుడు. భారత జాతి నుదుట దిద్దిన తిలకం. స్వాతంత్ర్యం అది జన్మ హక్క గునురా సాధించుటే గాని మీ దాతృత్వమున కంగలార్చదమే. గీతాచార్యువాక్యము మా చేతో వృత్తుల నిండియున్నదని గర్జించన్ సభాసింహమై. గీతాచార్యువాక్యము మా చేతో వృత్తుల నిండియున్నదని గర్జించన్ సభాసింహమై. ఆతండే భరతోర్వికిన్ తిలకమౌ, ఆతండే భరతోర్వికిన్ తిలకమౌ ఆనాటికి ఈనాటికిన్. ఆతండే భరతోర్వికిన్ తిలకమౌ ఆనాటికి నాటికిన్. ఇదండి స్వాతంత్రం సాధించే విధానం. చేతులు కట్టుకుని నిలబడి దయచేసి మాకు స్వాతంత్రం ఇవ్వండి అని అడిగితే అసలు ఇచ్చిన వినియోగం చేసుకోవడం చేతగాని దద్దమ్మని అర్థం. చేతులు కట్టుకుని అడిగేవాడు వీరుడు ఎలా అవుతాడండి? చెయ్యెత్తి అడగాలి, పిడికిలి బిగించి అడగాలి. ఇవ్వకపోతే ఈ పిడికిలి నీ సంగతి చూస్తుందని చెప్పాలి. స్వాతంత్ర్యం అది జన్మ హక్కు కూడా. సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి స్వతంత్రంగా జీవించే హక్కు భగవంతుడు ఇచ్చాడు. నువ్వేమిటి సన్నాసి? ఆ హక్కు హరించడానికి నువ్వెవరు? సాధించుడే కానీ మీ దాతృత్వంబున కంగలార్చదమే. మేము సాధించుకుంటాం. అంతేగాని మీ దగ్గర దోషులు పెట్టి ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతామా? దోచుకుపోయిన వాడు ఇస్తాడా? అమాయకత్వం. కానీ మనల్ని ఎవడు దోచుకు తింటున్నాడో వాడిని కరుణించండి కరుణించండి అని వాడు గుమ్మ ముందు నిలబడితే ఎందుకు కరుణిస్తారండి? ఇంకాస్త లోకు కడతాడు. ఇవ్వకపోతే నెత్తిమీద తంతారన్న విషయం తెలిస్తే వెంటనే ఇస్తాడు. ఇంకోసారి చేయడా పని ఇంకెవడూ చేయడు. అంచేతనం పోరాడము, హింసా మార్గము, అదేదో తప్పు ఉండడం, అదేదో రక్తం పారిస్తుంది అనడం అలా కుదరదండి. రామాయణంలో యుద్ధమే జరిగింది, అంతిమంగా భారతంలో యుద్ధమే జరిగింది. రాక్షసుల మీద, అధర్మాత్ముల మీద యుద్ధమే చేశారు కానీ ఓ చర్చలు చేస్తూ కూర్చోలేదు రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఏ అవతార పురుషుడు కానీ. సనాతన ధర్మం ఆ మాట చెప్పనే లేదు. ధర్మం కోసం పోరాడడం, దానికోసం ప్రాణమైనా వదిలేయమని చెప్పింది. ఎందుకంటే మనం కూర్చుంటాం నోరు మూసుకుని, వాడు కూర్చోవద్దు. మా గీతాచార్య వాక్యము మా చేతోవృత్తుల నిండి ఉన్నది. మా భగవద్గీతలో ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు. తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రువున్ భుంక్షవ రాజ్యం సమృద్ధం మయేవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఎవడి కర్మ ప్రకారం వాడు పోతాడాయా? వాడికేదో దశ పట్టింది, మన ఆక్రమించాడు, వాడికి మళ్ళీ దశ తిరుగుతుంది, పోతాడు అవతలకి. నీ పని నువ్వు చెయ్యి అన్నాడు 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగంలో. అదే మా చేతోవృత్తుల నిండి ఉన్నది అని సభాసింహంలా గర్జించాడు సభాసింహంలా గర్జించాడు బాలగంగాధర తిలక్. ఆనాటికి ఈనాటికి భారత జాతికి నుదుట తిలకం ఆ మహానుభావుడే. ఆ మహానుభావుని సంస్మరణలో, స్వాతంత్ర మహావీరుల సంస్మరణలో మనం 23:30 గంటలు గడుపుదాం. తెలుగు భాష కూడా బానిస భాషై కనుమరుగైపోకుండా కాపాడుకుందాం. సెలవు.